విజయవాడలో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భారీగా తరలివచ్చారు ఎన్హెచ్ఎం ఉద్యోగులు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం కుదించాలని చూస్తోందని ఆరోపించారు. హెచ్ఆర్ పాలసీ ఎన్టీఎస్ అమలు చేయాలన్నారు. ఒకే క్యాడర్కు ఒకే వేతనం అమలు చేయాలని కోరారు. సీఎంని కలిసినా సానుకూల స్పందన లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్రంలో 22,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు 186 కేడర్లో వివిధ విభాగాల్లో గత 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాం. నేటికి ఉద్యోగ భద్రత అనేది లేదు, రెగ్యులరైజేషన్ అనేది లేదు. సరికదా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు ఎంటీఎస్ అనేది కూడా నేటికి అమలు చేయని పరిస్థితి. గతంలో మేము 2008 నుంచి 9-10 పిఆర్సీల్లో మేము ఎంటీఎస్ అనేది తీసుకున్నాం, కానీ 11వ పిఆర్సీలో గత ప్రభుత్వంలో ఎంటీఎస్ కోల్పోయాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంటీఎస్ అమలు చేస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో అలాంటి చర్యలేమీ నేటికి తీసుకోలేని పరిస్థితులు. అంతేకాకుండా ఈరోజు రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల్ని కుదించేయాలనే ప్రయత్నాలు చేస్తుంది. ఇది నష్టదాయకమైంది కాబట్టి అది మానుకోవాలి అని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారికి మరి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలనేది మేము అడుగుతున్నాం. నేటికి దానికి నోచుకోలేని పరిస్థితి. వెంటనే ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క అర్హతని, సర్వీస్ని పరిగణలోకి తీసుకుని వెంటనే రెగ్యులర్ చేయాలి. ఎన్హెచ్ఎం స్టార్ట్ అయ్యి కూడా 2005లో స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి దగ్గర 21 ఏళ్ళు అయింది. కానీ ఈ ఎన్హెచ్ఎంలో చేసే స్టాఫ్ నర్సుల జీతాలు వేరు ఉంటాయి, స్టేట్ కాంట్రాక్ట్లో చేసే స్టాఫ్ నర్సుల జీతాలు వ్యత్యాసం ఉంటాయి. కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకటే, మా క్వాలిఫికేషన్ ఒకటే, అయినా కూడా ఈ జీతాల్లో ఎందుకు వ్యత్యాసం? అదొకటి. మాకైతే 2011 నుంచి కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇంతవరకు ఒక్క గవర్నమెంట్ తీయలేదు. 2011 నుంచి ఈ 13 ఏళ్ళు అవుతుంది, ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. ఎందుకు ఇంత వివక్ష? ప్రజా ఆరోగ్యంలో ఎందుకు ఇంత వివక్ష? మిగతా అంటే టీచర్లు అవి తీస్తున్నారు, పోలీసులు అవి తీస్తున్నారు, అందరివి తీస్తున్నారు. మా ఫ్రంట్ లైన్లో ఉండి కోవిడ్ లాంటి కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించిన ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని ఎందుకు ఇంత చిన్న వివక్ష చూస్తున్నారు? ఎందుకు మా మీద ఇంత కక్ష సాధింపు?